దేశంలోనే అతిపెద్ద ఓడరేవు ఉన్న జిల్లా కాకినాడ. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ప్రాంతం ఇది. కాకినాడ జిల్లా తాజా వార్తల్ని అందించడానికి రెడీగా ఉన్నారు మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి, కాకినాడ జిల్లా యొక్క అప్డేట్స్ ఏంటి? ప్రజాప్రతినిధుల యొక్క పర్యటన వివరాలు ఏమిటి? కాలం నుంచి కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవడానికంతా కూడా కాకినాడ కేంద్రంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ విమానాశ్రయం ఇప్పటి నుంచో పెట్టాలనే ఉద్దేశం చాలా వరకు అధికారులు ఉన్నది. అయితే గతం ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ ఏదైతే అన్నవరం నుంచి కొని ఉన్నదో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించిన అయితే ఆ ల్యాండ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటది అనేది కూడా ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు కోస్టల్ కారిడార్ ఉన్నదో దాన్ని ఆనుకున్నటువంటి ఈఎం గ్రీన్ ఫీల్డ్ సంబంధించి ఇటీవల కాలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దానికి ఆనుకుని అంటే ఇటు రైల్వే కానీ అటు సముద్ర మార్గాన్ని కానీ ఇటు రోడ్డు మార్గాన్ని కానీ కేంద్రంగా ఉండి ఒక ఎయిర్పోర్ట్ ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు శాస్త్రవేత్తలు కొంతమంది ఏదైతే ఇక్కడ హోప్ ఐలాండ్ ఉన్నదో హోప్ ఐలాండ్ వెళ్ళనున్నారు. ఈ రోజు రేపు కూడా హోప్ ఐలాండ్ లో సందర్శించి అక్కడ అంటే వాతావరణ పరిస్థితులు ఏదైతే ఇస్రోకి సంబంధించి రాకెట్ ప్రయోగం కేంద్రం అక్కడ పెట్టాలని ఉద్దేశం ఉన్నది. ఒక విధంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఒక అత్యాధునికమైన కేంద్రంగా అదే రకంగా ఏదైతే ఒక ప్రయోగశాలగా అతనికి ఎక్స్పోర్ట్ వివిధ రంగాల్లో అన్ని కూడా కాకినాడ దూసుకుపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియా కేంద్రం ఇటీవల కాలం రాగా ఈ రోజు రేపు కూడా ఒక రాకెట్ లాంచింగ్ ప్రయోగశాలను కూడా అక్కడ ఆల్రెడీ శాస్త్రవేత్తలు వచ్చారు, దాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి దానికి ప్యారలల్ గా కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడ పెడితే బాగుంటుంది అంటే ఇటువంటి కత్తిపూడి అలాగే దండపూడి మధ్యలో కొద్దిగా స్థలాన్ని చూశారు. కానీ అది కాకుండా ఇటువైపు అంటే బీచ్ దగ్గరలో పెట్టడం వల్ల ఏదైతే ఎక్స్పోర్ట్ అలాగే పారిశ్రామికరణ అభివృద్ధి చెందుతుందని బట్టి వివిధ చాలా వరకు కూడా బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి అలాగే అలాగే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. దీనికి ఇది ప్రధానంగా ఇక్కడ మన జిల్లాలో కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఇక అధికారులు కానీ అదే ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈ సమావేశాలకు శాసనసభ సమావేశాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు సంబంధించి వారి పనుల్లో వారి నిమగ్నమే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ చాలా వరకు కూడా ఇక వ్యవసాయం అంతా కూడా ఈ 2 రోజుల పాటు ఒక నమోదు చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి ఈ నెల 20 లాస్ట్ డేట్ అవడంతో 3,78,000 మొత్తం అందరూ కూడా ఉంటే కనుక 3,17,000 మంది ఇప్పటికే నమోదు చేస్తున్నారు. అయితే 78% నమోదు చేస్తున్నటువంటి ఈ జిల్లా మన రాష్ట్రంలోనే మొదటి జిల్లా అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే మరికొంతమంది ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు ఒకవేళ వాళ్ళకి అంటే శిక్షణ ఇచ్చి కొంతమంది తనకి ఎలక్ట్రానిక్ మొబైల్లో ఎలాగ నమోదు చేసుకోవాలో తెలియదు కాబట్టి శిక్షణ ఇచ్చి మొత్తం 100% కూడా వీసీఎస్ నమోదు చేయించి జిల్లాలో అగ్రగామిగా ఉండే విధంగా చూస్తామని చెప్పేసి ఏదైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు చెప్పారు. అదే రకంగా దీనికి సంబంధించి అంటే ఒక కాకినాడ జిల్లానికి సంబంధించి చూసుకుంటే కనుక అంటే ఇది అభివృద్ధితో పాటు ఇటు వ్యవసాయ రంగంలోనూ అలాగే ఎక్స్పోర్ట్ లోను అలాగే విజిటింగ్ అది ఏదైతే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఆశ్రయం కల్పించాలో అలాగే పెట్టుబడులు పెట్టాలో అన్నిటి కేంద్రంగా కాకినాడ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న సమస్యలు ఏంటి? కాకినాడ జిల్లాలో ఎక్కువ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు కదా, ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా ఎప్పుడు గ్రీవెన్స్ పెట్టినా వాళ్ళందరూ కూడా ఎదుర్కొనే సమస్య చాలా వరకు రెవెన్యూ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతోటి చేసిన మోసాలు అంత ఇంత కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి వందలాది ఎకరాలు ఉన్నటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే చాలా వరకు అలాంటి వాళ్ళు పక్కన పెడితే వాళ్ళకి అనాది కాలం నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి 1 ఎకరం 1/2 సెంటు అలాగనే చిన్న అంటే వాళ్ళ బతుకు అంతా కూడా 1 ఎకరాలు 2 ఎకరాలతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి చుట్టుపక్కల సరిహద్దులు తెలియదు. ఒక కంచె ఏర్పాటు చేసుకుని ఇది నీ స్థలం అది నా స్థలం అని అన్నదమ్ములు పంచుకొని అదే రకంగా ఈ విధంగా వాళ్ళు ఏదో అనాథ కాలం నుంచి కూడా వాళ్ళు కొనసాగిస్తుంటే గత ప్రభుత్వం ఎందుకంటే అది ల్యాండ్ రీసర్వే పేరుతో చేసి దాని అంతా కూడా ఆన్లైన్ లో ఎవరైతే రాజకీయ నాయకులు అలాగే తన పెట్టుబడిదారులు ఉన్నారో దీన్ని మోసం చేసి ఖచ్చితంగా ఆన్లైన్ లోకి
వాళ్ళకి ఎక్కించారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఆ తర్వాత ఎవరైతే ఆన్లైన్ లో ఎక్కించిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుని అదే రకంగా ఆ భూమిని కబ్జా చేయడానికి చూశారు. Yes, sir. దీంతో నిగ్రహించకపోయిన ఎవరైతే వీళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ కి దారి తీస్తారు కానీ ఎవరైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏదైనా మీడియాలో రావడం కానీ చూస్తే కనుక ఆన్లైన్ లో చూస్తే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. దీంతో అంటే ఆన్లైన్ అంటే తెలియదు, దాని భూమిని ఎలా కాపాడుకోవాలో తెలియదు, అసలు సర్వే అంటే కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని రీసర్వే చేసి ఎవరి భూములు ఎవరైతే కబ్జా చేశారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పరిశీలించి ఎవరి భూములకు వాళ్ళకి అప్పచెప్పాలో లేదంటే కఠిన చర్యలు ఉండని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ నానాజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.